రాజకీయాల పార్టీ మార్పులు చేర్పులు మస్తు కామన్గా జరుగుతుంటాయి. ఒకటే రోజు 3 పార్టీల కండువలు మార్చిన వాళ్ళని కూడా చూసినాం. అవకాశాల కోసం ఎన్ని పార్టీలైనా మారుతుంటారు కొందరు. కాకుంటే చాలా మంది ప్రతిపక్ష పార్టీలకెంచి అధికార పార్టీలకు జంపింగ్ చేస్తే ఇప్పుడు ఈ లీడర్ మాత్రం ప్రతిపక్ష పార్టీలో చేరిండు. ఎవరా లీడర్, ఆయన కథ ఏందో అరుచుకుందాం పారి మరి. మాజీ మంత్రి కమ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిండు. ఇక రాష్ట్రం ఇడిపోయినాక ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలవకున్నా ఆ పార్టీకి ఏపీ అధ్యక్షునిగా పనిచేసిండు. కాకుంటే ఇప్పుడు షర్మిలక్క పార్టీ పగ్గాలు చేతబట్టే వరకు ఆ పార్టీలు ఉండలేక అధికారంలో ఉన్న పార్టీలకు పోలేక మొత్తానికైతే పంక పార్టీల చేరికైండు. మాజీ సీఎం పంక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనన్న కండువగప్పి పార్టీల చేర్చుకున్నాడు. తాడేపల్లిలున్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ జాయినింగ్ కార్యక్రమంలో ఇంకొంతమంది లీడర్లు కూడా చేరిర్రు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక 11 సీట్లకే పరిమితం అయింది కదా. ఇక ఆ పార్టీ ఇప్పట్ల పుంజుకునే పరిస్థితి లేదని కొంతమంది లీడర్లు పక్కసూపులు చూస్తే, రాజ్యసభ సభ్యులైతే ఏకంగా రాజీనామా చేసి మరి వేరే పార్టీలో చేరిండ్రు. ఇట్లా లీడర్లంతా ఒగలెనక ఒగలు పార్టీకి రాజీనామా పెట్టే వరకు పంక పార్టీ కార్యకర్తలు కూడా డీలా పడ్డారు. గాని ఇప్పుడు కొంతమంది వేరే పార్టీలకేం చస్తుండే వరకు కొండంత బలం వచ్చినట్టయిందని అంటున్నారు పంక పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజకీయ వలసలు ఏ పార్టీలకెంచి ఏ పార్టీలకు ఉంటాయో.